హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ ప్రాపర్టీస్. ఈ రోజు మాకు 20 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ అనేది సేల్ కి వచ్చిందండి. అది ఎక్కడ ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసినటువంటి అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చేసి వింజమూరుకి నియర్ బై వచ్చేటువంటి అగ్రికల్చర్ ల్యాండ్ అండి. ఈ అగ్రికల్చర్ ల్యాండ్ మొత్తం కూడా 20 ఎకరాలు అయితే ఉంటుందండి. మెయిన్ తార్ రోడ్ నుంచి ఈ అగ్రికల్చర్ ల్యాండ్ కి రావడానికి వే కూడా ఉందండి. ఫ్రెండ్స్, ఈ అగ్రికల్చర్ ల్యాండ్ లో టోటల్ గా 6 బోర్లు అయితే ఉన్నాయండి. ప్రెసెంట్ అయితే ఈ అగ్రికల్చర్ ల్యాండ్ ని దున్నుతూ ఉన్నారండి. మనం ఈ అగ్రికల్చర్ ల్యాండ్ లో వరిని అయితే ఫార్మింగ్ చేసుకోవచ్చండి. ఇంకొక విషయం ఏంటంటే ఈ అగ్రికల్చర్ ల్యాండ్ లో మనకి టెంకాయ చెట్లు కూడా ఉన్నాయండి. వాటిని కూడా యాజ్ యూజువల్ గా అలాగే ఇచ్చేస్తారండి. ఫ్రెండ్స్, ఒకసారి మీరు ఆ వీడియోలో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే దున్నుతూ ఉన్నారండి. సాయిల్ వచ్చేసి మనకి మిక్స్డ్ సాయిల్ అయితే ఉంటుందండి. ఫ్రెండ్స్, ఈ అగ్రికల్చర్ ల్యాండ్ లో ఒక ఫార్మ్ హౌస్ అండ్ డైరీ ఉందండి. అది కూడా యాజ్ యూజువల్ గా మనకే ఇచ్చేస్తారండి. ఫ్రెండ్స్, 100% క్లియర్ డాక్యుమెంట్స్ అండి. ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఆన్లైన్ లో కూడా ఎక్కిందండి. ఫ్రెండ్స్, ఈ ల్యాండ్ ని ఎవరైనా కూడా ఇన్వెస్ట్మెంట్ కైనా యూజ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఫార్మ్ ల్యాండ్ కైనా సూపర్ గా సెట్ అవుతుందండి. ఫ్రెండ్స్, ఈ ల్యాండ్ లో నిమ్మైనా వేయొచ్చు, మ్యాంగో అయినా వేయొచ్చు, లేదు అనుకుంటే మనం ఇంకా ఏదైనా కూడా ఫార్మింగ్ చేసుకోవచ్చు అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నాం కదా, ఇవి వచ్చేసి టెంకాయ చెట్లు అండి. ఈ టెంకాయ చెట్లని కూడా యాజ్ యూజువల్ గా అలాగే ఇచ్చేస్తారండి. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు కదండి, రీసెంట్లీ ఒక అప్డేట్ వచ్చింది. రాకెట్లు తయారు చేసే కంపెనీ దుత్తలూరులో పెడుతున్నారు అని అప్డేట్ అయితే వచ్చిందండి. మీరు ఒకసారి స్క్రీన్ మీద కూడా చూడొచ్చండి, డిస్ప్లే చేశాను. అది గనక స్టార్ట్ అయింది అంటే ఇక్కడ హైలీ డిమాండ్ అయితే వస్తుందండి. ఫైనల్లీ కాస్ట్ విషయానికి వస్తే ఎకరా 15 లక్షలు చెప్తున్నారండి. లైట్ నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే 1 ఎకరా 2 ఎకరాలు అయితే ఇవ్వరండి, బల్క్ లో 20 ఎకరాలు ఇచ్చేస్తారు. మనం ఈ అగ్రికల్చర్ ల్యాండ్ ని బై చేసి రెంట్ కూడా ఇవ్వచ్చండి. అలా ఇచ్చాము అంటే మనకి ఇయర్లీ రెంట్స్ అయితే వస్తూ ఉంటాయండి. ఫ్రెండ్స్, లొకేషన్ విషయానికి వస్తే ఈ ల్యాండ్ వచ్చేసి అటు వింజమూరుకి ఇటు దుత్తలూరుకి మధ్యలో అయితే ఉంటుందండి. నెల్లూరు నుంచి చూసుకుంటే 75 కిలోమీటర్స్ అయితే వస్తుందండి. సో మీలో ఎవరైనా ఈ అగ్రికల్చర్ ల్యాండ్ ని విజిట్ చేయాలనుకున్నా, బై చేయాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. లేదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి యూజ్ అవుద్ది అంటే షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్.